సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూముల కబ్జా చేసి నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో దివ్యాంగులకు మంత్రి సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా కొంతమందికి లబ్ది జరిగిందని అన్నారు. సిరిసిల్లలో వేల ఎకరాల పేదల భూములను కేటీఆర్ అనుచరులు ఆ పార్టీ నేతలు కబ్జాలు చేశారని ఆరోపించారు. కబ్జాకు గురైన మొత్తం ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్కు సూచించారు. మంచి పనులు చేసినప్పుడు విమర్శలు వస్తాయని, ప్రభుత్వ భూముల స్వాధీనం విషయంలో 100 మంది విమర్శలు చేస్తే 1000 మంది కలెక్టర్ వెంట ఉంటామని భరోసానిచ్చారు. పేదల దేవుడు వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో కలపటానికి గత ప్రభుత్వం సహకరించలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఏడీఐపీ వైఎస్ యోజన సంబంధించి అదేవిధంగా లింకు సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 69,52,000 రూపాయలు విలువ చేసేటువంటి 675 పరికరాలను ఇలా 322 మంది దివ్యంగా సోదర సోదరిమణులకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం. మంచి కార్యక్రమం ఇది. గతంలో కూడా ఇదే వేములవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువ చేసినటువంటి 1930 మందికి దివ్యాంగ సోదర సోదరులు కూడా ఇంతకుముందు గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది.